ఎపిసోడ్కు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానులే కాక జ్ఞానులే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది. చాలు ప్రియులారా, చదవనటువంటి దేవుని వాక్యమును బట్టి సమయమును సద్వినియోగం చేసుకొని దేవుని కొరకు యథార్థవంతులుగా జీవిద్దాము. వ్రాయబడినటువంటి ఈ వచనంలో మొదటి మాట దినములు చెడ్డవి అంటున్నాడు. తర్వాత జ్ఞానులు అజ్ఞానులు గురించి చెప్పాడు. తర్వాత నడుచుకుంటూ గురించి చెప్పాడండి. నడుచుకుంటూ గురించి చెప్పాడు. ప్రియులారా, దినములు చెడ్డవి అంటే చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. దినాలు ఎలా ఉన్నప్పటికీ దేవుడు మనల్ని పుట్టించి ప్రేమించి ఆ దినాల్లోనే మనం బ్రతికిస్తున్నాడు. ఆ దినాల్లో బ్రతుకుతున్న మనము మన జీవితాన్ని సరిచేసుకునే వారముగా, దినం ఎలాగున్నా, దినం ఎలా గడుస్తున్నా, ఆ దినాలలో జీవించేవారు మన చుట్టుపక్కల వారు ఎలా ఉన్నా మనం మాత్రము యథార్థవంతులంగానే జీవించాలంటండి. జ్ఞాని అజ్ఞాని అంటే లోకములో అందరికీ లోక సంబంధమైన జ్ఞానం ఉంది. జ్ఞానం అంటే చదువులు కాదు, జ్ఞానం అంటే పదవులు కాదు, జ్ఞానం అంటే అధికారం కాదండి. జ్ఞానం అంటే దేవుని మనసరిగి బ్రతకటం, దేవుని ఆలోచనలోకి రావటం, దేవుని చిత్తాన్ని తెలుసుకొని నేను ఎలా జీవించాలి అని దేవుని అడిగి అలా జీవించడం ప్రేమైన దేవుని పిల్లలారా. అలాగనే ఇక్కడ అంటున్నాడు, అజ్ఞానులే కాక జ్ఞానులే నడుచుకున్నట్లు జాగ్రత్తగా. ఇక్కడ క్రైస్తవులు లేక దేవుని పిల్లలు, ప్రభు నమ్మిన వారు, బలలో పాలు పొందేవారు ఎలా నడుచుకోవాలో చెప్తున్నాడండి. నడక అంటే మన జీవన విధానం. దారంటే నడవటమో ఇంట్లో నడవటమో కాదండి. మన జీవన విధానంలో మనం ఎలా మాట్లాడుతున్నాము, మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, ఏ నిర్ణయాలు తీసుకున్నాము, ఎలా బ్రతకడానికి ఇష్టపడుతున్నాము, ఎవరితో స్నేహం చేస్తున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, మనం ఏం పని చేస్తున్నాము, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాము, ఎక్కడ వ్యాపారం చేస్తున్నాము, ఏ ప్రజల మధ్య మనం పలకరింపులు ఉన్నాయి, వీళ్ళ మధ్య మన జీవిత విధానాన్ని వారికి చూపించాలంటండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకం భూలోకం దిగివచ్చి ఆయన జీవిత విధానాన్ని ప్రపంచంలో ప్రజల మధ్య చూపించారండి. ఆయన కొంతసేపు మాట్లాడి ఎక్కువసేపు ప్రార్థించారు. ఆయన తక్కువగా మాట్లాడి ప్రవర్తన ఎక్కువగా చూపించారు. అందుకనే యేసుప్రభు ఉన్న దినాల్లో ఎంతోమందిని ఆకర్షించారు. చనిపోయిన తర్వాత ఆయన బోధలు విన్నవారు, ఆయన బోధలు తెలుసుకున్నవారు లక్షల మంది, కోట్ల మంది ఆకర్షించబడుతున్నారు. జీవన విధానం, నడకంటే జీవన విధానం. సహోదరులు సహోదరులు, మనకున్నటువంటి గ్రామాల్లో, దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబాల్లో మనం జీవించే విధానం మనల్ని చూచే వారికి మనం చూపించాలి. జ్ఞానంగా నడుచుకోవాలంట. ప్రభువుని ఎరిగి బ్రతుకుతున్నారు, ప్రభు చిత్త ప్రకారం బ్రతుకుతున్నారు, ప్రభు కొరకు బ్రతుకుతున్నారు, ప్రభు ఆలోచన కలిగి బ్రతుకుతున్నారు, ప్రభు మనస్సెరిగి జీవిస్తున్నారు అని మన గురించి చెప్పుకోవాలంటండి. ఏ చిన్న విషయంలో కూడా మనల్ని వేలుపెట్టి చూపించినట్టుగా, లేకపోతే మనల్ని నిందించినట్టుగా, మన గురించి చెడ్డగా మాట్లాడుకున్నట్టుగా మనం అవకాశం ఇవ్వకూడదంటండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా. కేవలము ఇది అపోస్తలుడైన పౌలు గారు ఈ ఎపిసోడ్కు రాసినటువంటి పత్రిక క్రైస్తవులకు మాత్రమే చెప్తున్నాడండి. క్రైస్తవ పిల్లలు ఎలా ఉండాలో చెప్తున్నాడండి. దినాలు బాగోలేదు. ఏ దినాల్లో మనం జీవిస్తున్నామో ఆ దినాలు భయంకరంగా ఉన్నాయి. ఆ దినాలలో జీవించేవారు మనకు సహకరించేవారుగా లేరు. మనల్ని ఆడిపోసుకునేవారుగా, మనల్ని నిందించేవారుగా, మన పేరు చెడ్డదని 10 మందికి పరిచయం చేసేవారుగా ఉన్నారు. ఆ దినాల్లో మనం జీవిస్తున్నాము.
ఆ దినాల్లో జీవించే మనము యథార్థంగా, క్రమముగా, మర్యాదగా, భయం కలిగి, భక్తి కలిగి, నీతి కలిగి దేవుడు చూసినప్పుడు నమ్మకస్తులుగా దేవుని దగ్గర కనపడాలంటండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. దేవుడు మనకి ఆయుష్కాలను ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి కొంత ఆయుష్కాలం ఇచ్చాడు. ఏమో ఇక్కడ కూర్చున్న మనకి ఎవరికి ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో మనకు తెలియదు. కొంతమంది ఎక్కువ సంవత్సరాలు బ్రతకొచ్చు, కొంతమంది తక్కువ సంవత్సరాలు బ్రతకొచ్చు. నిజానికి సంవత్సరాల కంటే దినాలే ఇచ్చాడండి మనకి దేవుడు. దేవుడు 90వ కీర్తనలో మోషే గారు రాస్తున్నట్లుగా మా దినములు లెక్కించుట మాకు నేర్పించుమన్నాడు. అంటే దినాలనే లెక్కేసుకోమన్నాడు కానీ సంవత్సరాలు లెక్కేసుకోమని లేదు. ఏమో ఎన్ని దినాలు బ్రతుకుతాం మనకు తెలియదు. ఆ దినాల్లో ప్రభు చిత్తమెరిగి, ప్రభు మనసెరిగి బ్రతకాలంట. అజ్ఞానిగా కాకుండా జ్ఞానంగా, అంటే ప్రభు మనసు తెలుసుకొని ప్రభు ఇష్టపడినట్లుగా బ్రతకాలంటండి. మన నడకను సరి చేసుకునే వారంగా కూడా ఉండాలంట. ఒకవేళ మనలో చాలామంది చిన్న చిన్న పొరపాట్లే కదా, చిన్న చిన్న తప్పిదాలే కదా, చిన్న చిన్న లోపాలే కదా, ఏం పర్వాలేదు ఏంటి, దీనికి కూడా దేవుడు మమ్మల్ని చేరదీయడా, మమ్మల్ని శిక్షిస్తాడా, మమ్మల్ని క్షమించడా అని అనుకోవద్దు. చాలా చిన్న విషయాన్ని కూడా దేవుడు లెక్క అడిగేవాడిగా ఉంటాడు. దేవుడు లెక్క అడిగేవాడిగా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఓ మంచి మాట ఉంది, చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము అందరం తీద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. అమ్మా, బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మినీనులో కొంచెము మా కీడని బుద్ధి గల వారిని. చూడండి, ఇక్కడ సమయమును సద్వినియోగం చేసుకోవడం అంటే పెండ్లి కుమారుని కేక వినపడది, రెండవ రాకడ బోర మోగింది, స్వరం వినపడది. ఆ దూత స్వరం విన్నప్పుడు బుద్ధి గల వారు వారితో పాటు నూనె కూడా పట్టుకెళ్ళారంట. దీపాలు వెలుగుతున్నాయి, మధ్యలో అక్కడ ఆరిపోతాయేమో కనుక ఆయన మేము చేరుకోలేము, పెండ్లి కుమారుడు మేము చేరుకోలేమని నూనె కూడా పట్టుకెళ్ళారంట. బుద్ధి లేని వారు దీపాలు చూసుకోలేదు, నూనె కూడా పట్టుకెళ్ళలేదు. కనుక క్రైస్తవులు మనము బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండాలంటండి. బుద్ధి కలిగిన అంటే దేవుని జ్ఞానంతో నింపబడే వారంగా, దేవుని వాక్యంతో నింపబడిన వారంగా, వాక్యాన్ని నెమరు వేసుకునే వారంగా, వాక్యపు లోతులోనికి వెళ్ళి ఇదిగో వాక్యం అని యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నాడు, వాక్యము కలిగి ఉన్న నేను ఆయన చేరుకుంటానా, ఆయన చెప్పిన వాక్యము, ఆయన చెప్పిన షరతులు, ఆయన చెప్పిన ఆజ్ఞలు నాలో ఉన్నాయా లేదా, నేను చేరుకోగలనా లేదా అని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంట. జ్ఞానం కలిగి నడుచుకోవాలంటండి. ఇద్దరు కలిసే ఉన్నారు. విశ్వాసులు ఎవరండి వీళ్ళు? అవిశ్వాసులు, విశ్వాసులు, అవినీతివంతులు, నీతిమంతులు, మంచివారు, చెడ్డవారు కలిసి ఎదుగుతున్నారు. అంటే గురుగులు గోధుమలు ఎదుగుతున్నట్లుగా. చివరి క్షణంలో దేవుని చేరుకోలేకపోయారు. అంతే, దేవుణ్ణి చేరుకోలేకపోయారు. మొత్తం మీద వారు నూనె సంపాదించుకున్నారు, దీపాలు వెలిగించుకున్నారు, వచ్చి తలుపు కొడుతున్నారంట. వచ్చి తలుపు కొడుతున్నారంట. లోపటి నుంచి ఒక స్వరం వస్తుందంట, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. అంటే వేళాకోళంగాను, వెటకారంగాను, సమయం ఉన్నప్పుడు, మనకు నచ్చినప్పుడు ఏదో ప్రార్థనకు వచ్చి, ఏమండి మనకి విందులు వినోదాలు ఉంటే ప్రార్థన మానేసి, లేకపోతే చుట్టాల బంధువులు ఉంటే ప్రార్థన మానేసి, ఏదైనా బలహీనతలు ఉంటే ప్రార్థన మానేసి దేవునికి దూరం అయిపోయే లక్షణాలు ఎన్నో ఉన్నాయి మనకి. ఇవన్నీ బుద్ధి లేని కన్యకల్లోకి వెళ్ళిపోతాయండి. బుద్ధిగల కన్యకలాగా ఉండాలి. ఏమండి, ఎందుకు పనికిరాని ఒక వ్యక్తి, నరమాత్రుడు, నరమానవుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి చేరుకోవాలంటే ఎంత నిష్ట కలిగి ఉండాలో చూడండి. విలువైన సమయాన్ని ఎంతగా మనం ఉపయోగించుకోవాలో చూడండి. సమయమును పోనీయక అంటున్నాడండి. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా విలువైందేనండి దేవుని కొరకు బ్రతకడంలో. మనకు నచ్చినప్పుడు, మనకి ఇష్టమైనప్పుడు, లేకపోతే మనం కోరుకున్నప్పుడు, మనం అనుకున్నప్పుడు వెళ్ళేది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కాదు. ప్రియమైన దేవుని పిల్లారా, అన్ని వేళల్లో, అన్ని సందర్భాల్లో
ఈరోజు ఆరాధన, ఈరోజు వాక్య కూడిక, ఈరోజు ప్రార్థన కూడిక. పలానా తల్లి, పలానా సహోదరి, పలానా చెల్లి కృతజ్ఞత కూడా పెట్టుకుంది, నేను వెళ్ళాలి, అది నా సంఘము, నా కుటుంబము అని ఆలోచన కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంట. విలువైన సమయాన్ని దేని కొరకు కేటాయిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. సమయం సద్వినియోగం చేసుకోవడం అంటే 24 గంటలు దేవుడితోటే ఉండమంటలేదు మిమ్మల్ని. మనకు కుటుంబం ఉంది, కుటుంబాన్ని పెంచాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, కుటుంబానికి కావాల్సిన పనిపాట్లు చేసుకోవాలి, వ్యాపారంలో ఉండాలి, ఉద్యోగం చేయాలి, అధికారంలో ఉండాలి. అట్ ద సేమ్ టైం దేవుని కూడా సమయం ఇవ్వాలి. మహారాజు అయినటువంటి దావీదు గారు ఓ ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అదే సమయంలో దేవుని ఆరాధిస్తున్నాడు. ఆయన నోటి వచ్చే మాట ఏంటో తెలుసండి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడండి. ఒక అధికారి దేవుని ధ్యానిస్తేనే ధన్యం అంటున్నాడండి. అధికారంలో లేదు ధన్యత, అధికారంలో లేదు ఆనందం, తను కూర్చున్న సింహాసనం మీద లేదు ఆనందం. దేవుని ఆరాధించడంలో, దేవుని గురించి పాడడంలో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడంలో, దేవుని వాక్యాన్ని ధ్యానించడంలో నిజమైన ఆనందం ఉందని చెప్తున్నాడు ఆయన. కనుక కూడి వచ్చినటువంటి మనము ఎన్నో ఉపమానాలు మనం వింటూ వచ్చాము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి గలవారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. మనం ఏ గుంపులో ఉన్నామో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. విలువైన సమయం దేవుని కొరకే కేటాయించాలండి. పర్వాలేదులేండి ఎప్పుడు అనుకోవద్దండి. మీరు సమయం అయిపోయింది పర్వాలేదులే ఎప్పుడు అనుకోవద్దు. పోయిన సమయం మరలా తిరిగి మనం పొందలేము. ఈరోజు చెప్పబడిన దేవుని మాటలు, లేక నిన్న చెప్పబడిన దేవుని మాటలు, వాక్య కుటుంబంలో చెప్పబడిన దేవుని మాటలు మరలా దొరకాలంటే మళ్ళీ దొరకవు. ఎప్పటికప్పుడే నూతన ఆహారాన్ని, జీవాహారాన్ని మనకు అందించే దేవుడిగా మనకున్నాడు. ఆ జీవాహారాన్ని భుజించాలి. నా శరీరాన్ని ఎలా పోషించుకుంటున్నానో నా ఆత్మను కూడా అలా పోషించుకోవాలి వాక్యము ద్వారా. ఆలోచన కలిగి దేవునికి విలువైన సమయం ఇచ్చే వారంగా ఉండాలండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపుటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకున్నాడు. చూసారండి, నడక గురించి అపోస్తలుడైన పౌలు కొలసి సంఘానికి చెప్తున్నాడు. సంఘానికి వెలుపల చాలా మంది ఉన్నారా, తక్కువ మంది ఉన్నారా? సంఘంలో ఎక్కువ మంది ఉన్నారా, బయట ఎక్కువ మంది ఉన్నారండి? బయట కోట్ల మంది ఉన్నారు. కోట్ల మంది మనం చూస్తున్నారంట. మన ప్రవర్తన, మన మాట, మనం ఏం ధరించుకుంటున్నామో, మనం ఎక్కడికి వెళ్తున్నామో, మనం ఏం కొనుక్కుంటున్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో, ఎవరితో సహవాసం చేస్తున్నామో, మన ఆలోచనలు ఏంటి, మన గోల్ ఏంటి, ఇదంతా కూడా లోకం కనిపెడుతుందంట. లోకంలో మన కుటుంబం కూడా ఉంది. అదే పురుషులైతే లోకంలో మీ భార్యలు కూడా ఉన్నారు. అదే స్త్రీలైతే లోకంలో మీ భర్తలు కూడా ఉన్నారు. ఒకరినొకరు కనిపెడుతున్నారంట. దేవుని నమ్ముకున్న పిల్లలు ఎలా ఉండాలో వాళ్ళకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయంట. భర్తకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, భార్యకు కొన్ని ఆలోచనలు ఉంటాయంట, లోకానికి కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయంట. కనుక ఇక్కడ గడిపినటువంటి, అంటే ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోయేటటువంటి విధానం అది జీవిత విధానం కాదు. వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆదివారం ప్రార్థనకు వస్తామే, ఈ వారం దినాలు ఉన్నాయే, ఈ వారం దినాల్లో మనం ఎలా నడుస్తున్నామో ఆ నడకే జీవిత విధానం కావాలి. భర్త చేసే పనులు భార్య చూస్తుంది, భార్య చేసే పనులు భర్త చూస్తాడు, పిల్లలు చేసే పనులు తల్లిదండ్రులు చూస్తారు, మనం చేసే పనులు లోకం చూస్తుంది. చాలా చక్కగా మాట్లాడుతున్నారండి. వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకున్నాడు అంటున్నాడండి. వెలుపటి వారి ఎడల, వెలుపటి వారంటే సంఘంలోకి రాలేని వారు, దేవునిలోకి రాలేని వారు, మారు మనసు అంటే తెలవలేని వారు, అసలు దేవుడు అంటే అర్థం కాని వారు, అసలు దేవుడి జ్ఞానం అంటే అర్థం చేసుకోలేని వారు. దేవుడు లేడు, దేవుని జ్ఞానం లేదు, సంఘ సహవాసం లేదు, పరిశుద్ధత, పవిత్రత, మారు మనసు, పరలోకము, నరకం అంటే తెలవదు. వాళ్ళ దగ్గర మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలంటండి. వాళ్ళకి మనం సంబంధించిన వాళ్ళు కాదు, మన సంఘానికి రారు, మన కుటుంబం కాదు, మన రక్త సంబంధులు కాదు, మనం ఎలా ప్రవర్తించినా పర్లేదు అనుకోకూడదంటండి.
ఎందుకంటే నిజం నిప్పు లాంటిదంట, ఎప్పటికైనా బయటపడుతుందంట, ఎప్పటికైనా బయటపడుతుందంట. విలువైన సమయాన్ని రోజుకి 24 గంటలు దేవుడు నీకు ఇస్తున్నాడు. దాన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నావు, దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు? ప్రార్థన, వాక్యము, పాటలు, దేవుని పిల్లలు, నీతిమంతులు, యథార్థవంతులు, సంఘము, సహవాసము, వారంలో నియామక కూడికలు, ఇవన్నీ ఉన్నాయి. దాని కొరకు మన సమయాన్ని కేటాయిస్తున్నామా? 10 గంటలకి మనకు ఆరాధన అయిపోతుందండి. 10 గంటలకి ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయిన తర్వాత మరలా రోజంతా కూడా మనం ఏం చేస్తున్నామనేది దేవుడు చూస్తున్నాడు. ఎవరెవరిని కనిపెట్టకపోవచ్చు, మిమ్మల్ని నేను కనిపెట్టకపోవచ్చు, కానీ మనం పరిశీలించేది, మనల్ని చూచేది, మనల్ని కనిపెట్టేది తండ్రి దేవుడు. ఆ దేవుడికి లెక్క అప్పగించాలి మనం. 5వ వచనం మళ్ళీ చదువుకుందాం. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు, మనమంతా సంఘమై ఉన్నాము, మనమంతా సంఘము, నమ్మి బాప్తిసం పొందిన వారు సంఘంలో చేర్చబడ్డాం. నియామక కూడికలకు వస్తున్నాము, ప్రతి కార్యక్రమంలో మనం పాల్గొంటున్నాము. మనమందరం ఒకరంటే ఒకరికి తెలుసు, కానీ సంఘానికి రానివారు, మన బంధువులు, మన చుట్టాలు, మన ఇరుగు పొరుగు వారు, మన రక్త సంబంధులు, మనకు తెలిసిన వారు చాలామంది మనం చూస్తున్నారు. ఏ దేవుని దగ్గరికి మనం వెళ్తున్నాము, ఏ సంఘానికి మనం వెళ్తున్నాము, ఏ ప్రార్థనకు మనం వెళ్తున్నాము, అన్నీ కనిపెడుతూ ఉంటారు. అన్నీ పొరపాటున వింటలేదు కదా, పొరపాటున చూస్తలేదు కదా, పొరపాటున వీళ్ళకి తెలవదు కదా, ఎప్పుడు అనుకోవద్దండి. ఎందుకంటే మనకి 2 కళ్ళు, లోకానికి కోట్ల కళ్ళు ఉన్నాయి, లోకానికి కోట్ల కళ్ళు ఉన్నాయి. ప్రియులారా, మనం మన కొరకే బ్రతకూడదు, మనం సమాజం కోసం బ్రతకాలి, మనం సమాజం కోసం బ్రతకాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతానంటున్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సమాజం కోసం బ్రతికారు, లోకం కొరకు బ్రతికారు. లోకాన్ని మార్చడానికి, లోకాన్ని దైవత్వం నడపడానికి, లోకానికి మారుమనసు కలిగించడానికి, లోకాన్ని పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన ప్రజల కొరకు బ్రతికారు. నేను బ్రతుకుట క్రీస్తు కొరకే అన్న పౌలు గారు లోకం కొరకు బ్రతికారు. ఆయన మనం మన కొరకు బ్రతకూడదు. నేను ఎలాగే ఉంటాను, నేను ఎలాగే బ్రతుకుతాను, నువ్వు నాకు చెప్పడానికి సరిపోవు, వాక్యం ఉంటే విను, వాక్యం చదివితే చదువు, నువ్వు ఎక్కడానికి చెప్పడానికి సరిపోవు అని భార్య కానీ భర్త కానీ అనకూడదు. ఏదైనా ఉంటే సరి చేసుకోవాలి, ఏదైనా ఉంటే దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాలి, ఏదైనా ఉంటే ప్రేమతో ఒకరొకరు హెచ్చరించుకోవాలి. సమయమును సద్వినియోగం చేసుకుంటుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 చదవక్కర్లేదు. ఆ దినము సమీపించిన కొలది ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట, పురుకొల్పుకోవాలంట, ప్రేమ కలిగి ఉండాలంట. అంటే ఒకరినొకరు భార్యాభర్తలు హెచ్చరించుకోండి, అన్నదమ్ములు హెచ్చరించుకోండి, తోడుకోడళ్ళు హెచ్చరించుకోండి, తల్లిదండ్రులు పిల్లలు హెచ్చరించుకోండి. ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. ఎందుకంటే సమయం అయిపోతుంది. మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలదు, ఎంతకాలం జీవిస్తామో తెలదు, ఎంతకాలం ఆరోగ్యం ఉంటుందో తెలదు, ఎంతకాలం ఆరోగ్యం ఉంటుందో తెలదు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక సమయమును పోనేక సద్వినియోగం చేసుకొనచ్చు సంఘమునకు వెలుపుటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోండి. సంఘమునకు వెలుపుటి వారు మనకులాగా ఉండరండి. సూటుపోటు మాట్లాడేవారుగా ఉంటారు, పొడిచేవారుగా ఉంటారు, అల్లరి చేసేవారుగా ఉంటారు, వెటకారం చేసేవారుగా ఉంటారు, నిందించేవారుగా ఉంటారు, గాయపరిచేవారుగా ఉంటారు. ఏమి దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతారో అని చూస్తూ ఉంటారు. తప్పు చేస్తే కదా దొరకటానికి, అబద్ధం ఆడితే కదా దొరకటానికి, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే కదా దొరకటానికి. ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, ధ్యానించు, లేకపోతే బైబిల్ బుక్ చాలా ఉన్నాయి చదవండి, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి సహోదరులు ఉన్నారు, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా, ఏదైనా అడగాలనుకుంటున్నావా, ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నావా, ఏదైనా హెచ్చరించాలనుకుంటున్నావా, విశ్వాసుల దగ్గరికి వెళ్ళు, ఒకరినొకరు హెచ్చరించండి. కనుక రోజంతా విలువగానే మనం బ్రతకాలి, రోజంతా విలువగానే మనం బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే వెలుపటి వారి ఎడల మనం జ్ఞానం కలిగి నడుచుకోవాలంట, జ్ఞానం కలిగి నడుచుకోవాలంట. లేకపోయినట్లయితే మన జీవితం ఎలాగుంటా తెలుసండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఓ మంచి మాట ఉంది, చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి చదువుకున్నట్లయితే,
అంటే సమయమును పోనీయొద్దు అంటే చాలామంది ఏం చేస్తారంటే మనుషులు మెప్పించేవారు ఉంటారంట కొంతమంది. ఎలాగండి? గొడవల్లో కూడా స్తోత్రం 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 నాయన నాయన ప్రభు అంటారంట. గొడవల్లో కూడా, అంటే గొడవల్లో కూడా దేవుని స్తుతిస్తుందని చెప్పుకోవడానికి. ఎవరన్నా కనబడుతున్నారు అనుకోండి, ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు కూడా కుటుంబాన్ని, ప్రజల్ని, బంధువులు నప్పించడానికి స్తోత్రం స్తోత్రం నాయన ప్రభు హల్లెలూయా ప్రైజ్లాడ్ అంటూ ఉంటారంట. ఇక్కడ 21వ వచనంలో ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే, జ్ఞానం కలిగి నడుచుకోవడం అంటే, దేవుని చిత్తాన్ని ఎరిగి మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి నువ్వు ఎలా నడిపిస్తావో, నువ్వు ఎలా జీవం చేస్తావో, అసలు నా భవిష్యత్తు నీ చిత్తంలో ఏమైందో నీ ఇష్ట ప్రకారమే నేను నడుస్తాను ప్రభు అని మనల్ని దేవునికి అప్పగించు, మన కుటుంబాన్ని దేవునికి అప్పగించుకోవడం, అది జ్ఞానం కలిగి నడుచుకోవడం అంట. తర్వాత ఆ దినమందు అనేకులను చూచి ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను అడ్డగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుతారంట. ప్రియులారా, వాక్య ప్రకారం బ్రతకుండా, దేవుని చిత్తాన్ని ఎరిగి బ్రతకుండా, దేవుని నడకుండా, వాక్య ప్రకారం జీవించకుండా, సహవాసం లేక, ఆత్మీయత లేక, ఎవరిష్టానుసారంగా బ్రతికి వారు అనుకున్నది నెరవేర్చుకుంటూ ఇలా చేద్దాం అలా చేద్దాం. ఈనాడు సంఘాలు కూడా ఎలాగున్నాయంటే ప్రియులారా, ఉన్నదున్నట్టుగా వాక్యం చెప్పి దేవుని కొరకు కొంతమందినైనా యథార్థవంతులుగా బ్రతికింప చేద్దాం, నశించిపోతున్న ఆత్మల్ని కొంతమందినైనా దేవునికి అప్పగిందాం అని ఆలోచన లేదండి. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకడానికి ఏం చేస్తే మంచిదని ఆలోచిస్తున్నారు. ఎలాగైతే జనాలు వస్తారు, ఎలాగ ఆకర్షించాలి అంటే దయ్యాల గురించి ప్రార్థన చేయాలి, లేదా స్వస్థతలు ఉన్నాయని చెప్పాలి, లేదా స్వస్థ ప్రార్థనలు ఉన్నాయని చెప్పాలి, లేదా ప్రత్యేకమైన అభిషేకం నీకు ఉంది, లేదా సంఘాల్లో మారుమనసు లేకపోయినా సంఘ పెద్దలుగా నిలబెట్టేయాలి. ఎలా నేర్చుకున్నారు ప్రేమను దేవుని పిల్లారా? ప్రపంచమంతా ఇలాగే నడుచుకోవడానికి ఇష్టపడుతుంది. ప్రపంచమంతా ప్రపంచాన్ని నమ్మించడానికి ఇష్టపడుతుంది, కానీ ప్రపంచం ఆ దేవుని నమ్మించడానికి ఇష్టపడటం లేదు. దయ్యాలు అనుకుంటేవారు ఉన్నారు, ఇంకా ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, దయ్యాలు అనుకుంటేవాళ్ళు ఉన్నారు, అద్భుతాలు చేసేవారు ఉన్నారా అండి? లేరండి. ఒకవేళ మనకి ఎవరికి తెలవకపోతే టీవీ ఆన్ చేయండి, వందల మంది ఛానల్ మనకు కనబడతాయి, 100 మంది ఛానళ్ళు మనకు కనపడతాయి. 100కి 90 మంది ఇలాగే ఉన్నారండి. 100కి 90 మంది ఇలాగే ఉన్నారు. ఆ సంఘాలు చూడండి, లక్షల మందే వెళ్తారు, వేల మందే వెళ్తారు, వేల మందే వెళ్తారు. వీళ్ళందరినీ అద్భుతాలు చేశారంట, ప్రవచనాలు చెప్పారంట, దయ్యాల్ని వెళ్ళగొట్టారంట. దయ్యాల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు, అద్భుతాలు చేయడానికి ప్రత్యేకమైన ప్రార్థనలు, ప్రవచనాలు చెప్పడానికి ప్రత్యేకమైన ప్రార్థనలు చాలా నిష్ఠగా చేశారు, చాలా ఆచారంగా చేశారు, చాలా గొప్పగానే ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు పొందుకున్నారు. అందరూ గౌరవించారు, అందరూ మెచ్చుకున్నారు, అందరూ పొగిడారు. కానీ దేవుని దగ్గర ఆ పొగడత లేదు, ఆ మెప్పు లేదు, ఆ గొప్ప లేదు. అద్భుతాలు చేసావు కదా, ఆశ్చర్యకాలు చేసావు కదా, దయ్యాలు అనుకుంటా, నా పేరుని దయ్యాలు అనుకుంటావు కదా, దానైనా వచ్చి కూర్చో అని అనలేదంట. చాలా చక్కటి మాటలు అక్కడ వినబడుతున్నాయంట. చూడండి అక్కడ, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను. ఏమండి, అసలు ఈ మాట చాలా క్లిష్టమైన మాట, భరించలేని మాట, తట్టుకోలేని మాట అంటండి. అలాగెందుకు చేసేవా అంటే పర్లేదు, మనకు సమయాన్ని ఇచ్చినట్టే. నేను అద్భుతాలు ఎవడు చేయమన్నాడు, నేను దయ్యాలను అలవాడుకుంటామన్నాడు, నేను ప్రవచనం ఎవడు చెప్పమన్నాడు, దేవుని కొరకు బ్రతకమన్నాను కదా అని చెప్తే మనకి కొద్దిగా అవకాశం ఇచ్చినట్టే. అసలు నువ్వెవడవో నాకు తెలదావు, ఎవడు చేయమన్నాడు నేను అద్భుతాలు, ఎవడు చేయమన్నాడు అసలే దయ్యాలు నలుగుట్టే కార్యక్రమం, అసలు నేను ఎవడు చెప్పన్నాడు ప్రవచనాలు. విలువైన సమయం దేవుని కొరకు బ్రతక, మారు మనసు పొందక, ఏ ప్రజల మధ్య అయితే దేవుని దగ్గరికి నడిపించాలని కోరిక, ఆలోచన లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ నీ ఆలోచన ప్రకారమే జనాల్ని ఆకర్షించావు. విలువైన సమయం దేవుని కొరకు బ్రతకలేకపోయావు, నువ్వు దేవుని కొరకు వెళ్ళకపోయావు.
అసలు నువ్వు ఎవడో నాకు తెలదు, అసలే నువ్వెవడో నాకు తెలదు. ఇంకా భయంకరమైన మాట అంటాడండి, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అంటున్నాడంట. పొండి అన్నాడంటే గెంటేసినాడు అనమాట. పొండి అన్నాడంటే నరకాగ్నిగుండంలో గెంటేసినట్టే. క్రమం కాదంటండి అది. దయ్యాలు నిలగొట్టే కార్యక్రమము, ప్రవచనాలు చెప్పే కార్యక్రమము, అద్భుతాలు చేసే కార్యక్రమం వాక్య ప్రకారం క్రమమైనది కాదంటండి అది. నీకు ఏదైనా సహాయం కావాలంటే, నీకు ఏదైనా స్వస్థత కావాలంటే, నీ కుటుంబంలో నీకు అద్భుతం జరగాలంటే నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు చేస్తాడు. దేవునికి ఇష్టమైతే దేవుడు చేస్తాడు. ప్రేమైన దేవుని పిల్లారా, హిజ్కియా ప్రార్థన చేసుకుంటే హిజ్కియా చేయలేదా? అబ్రహాం గారు శారా ప్రార్థన చేసుకుంటే పిల్లలు పుట్టించలేదా? యాకోబు భార్య ప్రార్థన చేసుకుంటే పిల్లలు పుట్టించలేదా? హన్నా కన్నిటి ప్రార్థన చేస్తే దేవుడు సాయం చేయలేదా? దేవునికి ఇష్టమైతే సంఘము ప్రార్థన చేస్తే, సంఘ ప్రార్థన ఆలకించి సంఘస్థులకి దేవుడు ఏమైనా చేయగలడు. ప్రపంచాన్ని గురించి నేను ఒక్కనే ప్రార్థన చేస్తాను, వరాలు నా దగ్గర ఉంటే అది దేవుని చిత్తం కాదు. అది సంఘము ప్రార్థన చేస్తే జైల్లో ఉన్నటువంటి పేతురుగాని విడిపించే, సంఘము ప్రార్థన చేస్తే చనిపోయిన రోదేవ బ్రతికింది. ప్రేమని దేవుని పిల్లరా, సంఘము ప్రార్థన చేస్తే సంఘనాయకుడు పేతురు గారు వచ్చి ప్రార్థన చేస్తే జ్వరం విడిపోయింది. ప్రేమని దేవుని పిల్లలారా, సంఘము ద్వారా దేవుడు కార్యక్రమాలు చేయాలని చూస్తాడు. సంఘము సహవాసం కలిగి ఉండాలని చెప్తాను నేను. అందుకుని నియామక కూడికలు అందరూ ఏకం అవ్వాలి. వారంలో జరిగే నియామక కూడికలు మనం అందరూ ఏకం అవ్వాలి. ఇక్కడ చెప్పుకునే విషయాలు, ఇక్కడ మాట్లాడుకునే మాటలు, ఇక్కడ పాడే పాటలు, చేయబడి ప్రార్థనలు, మనం సహవాసం కలిగి ఉండాలి. మనకు దేవుడు అద్భుతాలు చేస్తాడు, మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మనల్ని దేవుడు దీవిస్తాడు. సంఘము ద్వారా అనేకులకి ఇతరులకి ఆశీర్వాదాన్ని దీవెన్ని దేవుడు చేసేవాడిగా ఉంటాడు. ప్రియులారా, కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే కనుక మనం కూడా ఇదే స్థితిలో ఉంటాం. ఇదే స్థితిలో ఉంటాం. మీరెవరో నాకు తెలదు పొండి అంటాడు. ఆరాధనకు వచ్చాము, ఆరాధన చేస్తున్నాము, వాక్యం చెబుతున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, దేవునికి కావాల్సిన సామగ్రిని సమకూరుస్తున్నాము. మన నడవడిక, మన జీవిత విధానం, మన జీవన శైలి బాగోలేకపోతే చాలా కష్టం, చాలా కష్టం. ప్రేమ దేవుని పిల్లలు, ఈనాడు వాట్సాప్ ఎక్కువగా ఉంది, ట్విట్టర్ ఎక్కువగా ఉంది, యూట్యూబ్ ఎక్కువగా ఉంది, సోషల్ మీడియాలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమయాన్ని దేనికోసం కేటాయిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనమండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనేను శక్తి లోపము లేకుండా. ప్రియులారా, దేవుడు మీకు అప్పగించినటువంటి పని సగం సగం చేయొద్దు. యథార్థంగా చేయండి, నీతిగా చేయండి, న్యాయంగా చేయండి, మంచిగా చేయండి. చేయుటకు నీ చేతికి వచ్చిన పని అంటున్నాడు. నువ్వే పని చేయగలవు. ఒకవేళ అధికారంతో కూడిందా, అనధికారంతో కూడిందా, లేక కుర్చీ మీద కూర్చునేదా, లేకపోతే రాసేదా, లేకపోతే పార పట్టుకుని, గుణం పట్టుకుని, కత్తి పట్టుకుని చేసేదా, అది మట్టి పనా, అది ఏసీలో కూర్చునే పనా, ఏ పని అయినా సరే యథార్థంగా చేయాలంట, నమ్మకంగా చేయాలంట, దేవుడు మెచ్చుకునే పని ఉండాలంట. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, చేయుటకు నీ చేతికి వచ్చిన పని, నీ చేతికి వచ్చిన ఫలానా పనే చేయమని దేవుడు చెప్పట్లేదు. ఫలానా పనే చేయమని దేవుడు చెప్పట్లేదు. లోకంలో ఎన్నో పనులు ఉన్నాయి బ్రతకడానికి. సంఘంలో కూడా ఎన్నో పనులు ఉన్నాయి. సంఘంలో కూడా ఎన్నో పనులు ఉన్నాయి. పరిచర్యలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. పరిచర్యలు ఎన్నో విభాగాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, వడ్డించే కార్యక్రమం ఉంది, పాత్రలు తోమే కార్యక్రమం ఉంది, అలాగే కుర్చీలు సదిరే కార్యక్రమం ఉంది, బరకలిసే కార్యక్రమం ఉంది, పలకరించి ప్రేమించి ఒక చోట కూర్చోబెట్టే కార్యక్రమం ఉంది, పిల్లలు ఎత్తుకునే కార్యక్రమం ఉంది, వచ్చిన వారిని క్రమపరిచే కార్యక్రమం ఉంది. సంఘంలో చాలా పనులు ఉన్నాయి. పాటలు పాడే విధానం ఉంది, పరిచయం చేసే విధానం ఉంది, వాక్యం చెప్పే విధానం ఉంది, ప్రార్థన చేసే విధానం ఉంది, పాటలు నేర్పించే విధానం ఉంది.
సంఘంలో చాలా పనులు ఉన్నాయి. లోకంలో బ్రతకడానికి కుటుంబాల్లో ఎన్ని పనులు అయితే ఉన్నాయో సంఘంలో కూడా చాలా పనులు ఉన్నాయి, ఆత్మ సంబంధమైనవి. కనుక ఏ పని వచ్చో ఆ పని తప్పించుకోకూడదు, చేయటానికి ఇష్టపడాలి. నేను పదే పదే చెప్తున్నాను, తల్లిదండ్రులు పిల్లలు కూడా పని నేర్పాలని చెప్తున్నాను. పిల్లలు కూడా పని నేర్చుకుని దేవుని కొరకు బ్రతికే వారికి ఉండాలని చెప్తున్నాను. యేసు ప్రభు వారు కొన్ని కోట్ల మందిని ఆకర్షించారంటే మరియా యోసేపులు యేసు ప్రభుకు పని నేర్పారు. తెలుసా మీకు? మరియా యోసేపులు యేసు ప్రభుకు పని నేర్పారు. పరలోకం దిగొచ్చాడు ఈయన, పరిశుద్ధ ఆత్మ చేత నేను గర్భం ధరించాను, ఈయన దైవపుత్రుడు, ఈయనకేం పని చెప్పకూడదు, ఈయన గారంగా పెంచాలి అని అనుకోలేదు. యేసు ప్రభు వారికి వడ్రంకి పని నేర్పారు. తెలుసా మీకు? 4 కోళ్ళు పెట్టి పైన ఇలా చెక్కేయాలని ఆయన నేర్పించిందే. యేసు ప్రభు వారు కష్టపడి పనిచేశారు. ఆయన కష్టపడి పనిచేశారు. ఆయన ప్రవర్తన, ఆయన జీవన శైలి, ఆయన విధానం, ఆయన మాట తీరు, ఆయన ప్రవర్తన, ఆయన ఆలోచన, ఆయన సంకల్పం ప్రజలకు నచ్చింది. నిలబడి మాట్లాడుతూ ఉంటే ఈయన మాటలు వినాలనుకున్నారు. ఆయన కోట్ల మంది, లక్షల మంది ఆయన మాటలు వినాలనుకున్నారు. చేతికొచ్చిన పని ఏదైనా దాచుకోవద్దు మీరు. స్త్రీ అయినా పురుషులైనా, స్త్రీ అయినా చేయగలిగిన పని చేయండి. మనం చనిపోయాక ఏ పని ఉండదంట. ఏ పని, భూ సంబంధం పని చేద్దాం అనుకుంటే కుదరదంట. కనుక భూమి మీద ఉండగానే నువ్వు ఏదైనా మంచి పని చేసి దేవుని మెప్పించి దేవుని సంతోషపెట్టి దేవుని మహిమకు కీర్తి కలిగినట్లుగా మనం జీవించాలంట. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా అలసిపోయేటంత వరకు చేయాలంట. నీకెంత బలం ఉందో, నీకెంత శక్తి, నీకెంత జ్ఞానం ఉందో పరిపూర్ణంగా యథార్థంగా దాన్ని ఉపయోగించాలంట. ఇది నేర్పేస్తే వారు నేర్చేసుకుంటారేమో, ఇలా చెప్పేస్తే వాళ్ళు కొత్త వ్యాపారం మొదలెట్టేస్తారేమో, ఏంటంటే ఈ పని వాళ్ళకి తెలిసిపోద్దేమో. ఏమండి, కనబడినట్టుగా, చూసి చూడనట్టుగా, చెప్పినట్టుగా చెప్దాం. అలా చేయకూడదండి. నిరార్థంగా ప్రవర్తించాలి, యథార్థంగా చేయాలి. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు తండ్రి దగ్గర ఆయన ఏమి ఉన్నారో అదంతా కూడా శిష్యుడికి చెప్పి నేను వెళ్ళిపోయిన తర్వాత నాలాగనే మీరు జీవించాలని చెప్పాడంట. నేర్పించాడు, అన్నీ నేర్పించేశాడు ఆయన. 2వ దినవృత్తాంతాల్లో మంచి మాట ఉంది, చూద్దాం. 1వ దినవృత్తాంతాలు, క్షమించాలి, 1వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయము, 1వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 20వ వచనమండి. ఒక తండ్రి తన కుమారుడికి దేవుడిచ్చిన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాడో చూద్దాం ప్రియులారా. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకుని ఈ పని పూనుకొనము, భయపడకుండము, బెరవకుండము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గుర్చిన పనంతయు నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఏమాత్రమును విడువక ఉండును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక తండ్రి తన కుమారుడితో సంఘాన్ని గురించినటువంటి, దేవుని గురించినటువంటి పని బాధ్యతను అప్పగిస్తున్నాడు. నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, నువ్వు దేవుని కొరకు జీవించాలి. దేవుని పని పూనుకున్నావు, మధ్యలో ఆఫ్ చేయొద్దు. ఏ ఆటంకం వచ్చినా ముందు కొనసాగించు. ఎందుకంటే నేను నమ్ముకున్న నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యవనస్తులు ధైర్యపరచాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ధైర్యపరచాలి, పెద్దవారు పిల్లల్ని ధైర్యపరచాలి. యవన కాలానికి వచ్చిన మీరు చిన్నపిల్లలకి మాదిరికరంగా జీవించాలి. తల్లిదండ్రులైన మీరు మీకు పుట్టే పిల్లలకి, లేకపోతే ఒక వయసు వచ్చినటువంటి పిల్లలకి మాదిరికరంగా మీరు కనబడాలంట. మీ మాటల ద్వారానే బాగుండాలి, మీ ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి జీవించాలి. అప్పుడు చెబితే వింటారు. దావీదు తన మనసు మార్చుకున్నాడు కాబట్టి, దేవుని కొరకు యథార్థంగా బ్రతికాడు కాబట్టి, దేవుని కొరకు కష్టపడ్డాడు కాబట్టి, దేవుడు చెప్పిన పని తూచా తప్పకుండా అతడు చేశాడు కాబట్టి, ఇప్పుడు తండ్రి కుమారుడికి చెబుతూ ఉంటే కుమారుడు ఆలకిస్తున్నాడు. నా తండ్రి బ్రతికినట్లుగా నేను బ్రతకాలనుకుంటున్నాడు. 21వ వచనములు కూడా, దేవుని మందిర సేవ అంతటికి యాజకులను లేవీయులను వంతుల ప్రకారం ఏర్పాటయ్యి
నీ ఆజ్ఞకు బద్దులై ఉండి ఈ పని అంతటిని నెరవేర్చుటకై ఆయా పనుల యందు ప్రావీణ్యులైన వారును మనపూర్వకంగా పనిచేయవారును అధిపతులను జనులందరూ నీకు సహాయకులు. నువ్వు దేవునికి లోబడితే, నువ్వు దేవుని పని చేస్తే, నువ్వు దేవుని కొరకు బ్రతికితే, నువ్వు దేన్ని పూనుకుంటావో, ఏమి చేయాలనుకుంటున్నావో, ఏం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావో దానికి కావాల్సిన సామాగ్రిని, దానికి కావాల్సిన మనుషుల్ని, దానికి కావాల్సిన బాధ్యత గల వారిని దేవుడు ఏర్పాటు చేస్తానంటున్నాడు. మీరు దేవుని కొరకు బ్రతకడానికి ఒక అడుగేయండి. ముందు దేవుని కొరకు జీవించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరు దేవుని కొరకు ఇది చేయాలి, దేవుని కొరకు అది చేయాలని ఆలోచన కలిగి ఉండండి, మంచి ఆలోచన కలిగి ఉండండి. దానికోసం సమకూర్పు దేవుడు దయచేస్తారంట. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవుని కొరకే బ్రతకాలనుకుంటున్నాం, దేవుని కొరకే కేటాయించాలనుకుంటున్నాం. కాబట్టి ఒక తండ్రి పిల్లలతో చెప్పే మాటలు ఇలాగ ఉండాలి ప్రియులారా. ఒక మాట చదువుకుని మనం ముగించేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము. చాలాసార్లు మనం చదువుకున్నాం, చాలా సందర్భాల్లో ఈ మాట మనం వివరించుకున్నాం. 4వ వచనమండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలు ప్రియులారా. యేసుక్రీస్తు వారు పరలోకం భూలోకంకి వచ్చి ఆయన తండ్రితో మాట్లాడుతున్న యథార్థమైన మాట, చేయుటకు నువ్వు నాకు ఏ పని అయితే ఇచ్చావో సగం సగం చేయలేదు. నేను ఇది నాకు నచ్చినట్లుగా, నాకు ఇష్టమైనట్లుగా నేను చేయలేదు. నువ్వు అనుకున్నట్టుగా, నువ్వు కోరుకున్నట్టుగా నేను చేశాను. పరలోకం భూలోకం దిగి వచ్చి ప్రజల మధ్య ఎలా బ్రతకమన్నారో, నీచుడుగా దేవుడు బ్రతకమన్నాడు, నీచుడుగానే బ్రతికాడు ఆయన. దాసుడుగా బ్రతకమన్నాడు, దాసుడుగానే బ్రతికాడు ఆయన. అందరినీ ప్రేమించమన్నాడు, కులమత భేదాలు లేకుండా ప్రేమించమన్నాడు. అందరిని అలాగే ప్రేమించాడు ఆయన. అధికారుల దగ్గరికి నువ్వు దేవుని మాటలు చెప్పాలి అన్నాడు, అధికారుల దగ్గరికి దేవుని మాటలు చెప్పాడు ఆయన. దేవుడు ఎలా నడిపించుకుంటే, దేవుడు ఎలా మాట్లాడుకుంటే, దేవుడు ఎలా అనుకుంటే, దేవుడు ఎలా కోరుకుంటే అలాగే బ్రతికాడండి యేసుప్రభు వారు. చివరికి ప్రపంచ ప్రజలందరికీ రక్షణ రావాలంటే, పాపాలు పరిహరించబడాలంటే నువ్వు వారి కొరకు చనిపోవాలి అంటే నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు ఆయన. నీ చిత్తమే సిద్ధించునుగాక. యేసు ప్రభువారు తన ప్రాణాన్ని పెట్టాడు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. దేవుని చిత్తాన్ని యేసు ప్రభువారికి అండి ఇచ్చిన ఆయుష్కాలం మనకంటే చాలా తక్కువ అండి, మనకంటే చాలా తక్కువ. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరూ 33 కంటే ఎక్కువ బతికిన వాళ్ళే, 33 కంటే ఎక్కువ బ్రతికిన వాళ్ళే. కనుక మనకంటే చాలా తక్కువ ఆయుష్కాలం దేవుడికి ఇచ్చాడు, యేసుప్రభు వారికి ఇచ్చారు. యేసుప్రభు వారు ఆ తక్కువ వయసు కాలంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చారంట, దేవుని చిత్తాన్ని నెరవేర్చారంట. దావీదు గారి గురించి కూడా పాత నిబంధన కాలంలో ఆయన ఎలా బ్రతికారో అపోస్తలుడైన పౌలు రాస్తారండి, క్షమించాలి లోకా గారు రాస్తారు అపోస్తల కార్యంలో. దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడని ఉంటుందండి. దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి ఏం చేశాడు? రాజుగా ఉండి ఆయన ఏం చేశాడంటే దేవుని సేవనే చేశాడంట. రాజుగా దేవుడు అభిషేకిస్తే ఆ ప్రజల మధ్య దేవుని సేవను చేశాడంట. దేవుని సేవ అంటే వాక్యం చెప్పడం కాదు, దేవుని సేవ అంటే పాటలు పాడడం కాదు, దేవుని సేవ అంటే ప్రార్థన చేయడం కాదు. దేవుని సేవ అంటే ప్రజలు దేవుణ్ణి చూచేలాగా బ్రతికాడంట, ప్రజలు దేవుని తెలుసుకునేలాగా ప్రవర్తించాడంట, ప్రజలు దేవుని వాక్యాన్ని వినేలాగా చేశాడంట, ప్రజలు దేవుడికి భయపడేలాగా అతను బ్రతికాడంట. ప్రియులారా, తన తరాన్ని ముగించాడని చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లారా. యేసుక్రీస్తు వారి గురించి కూడా ఇదే వ్రాయబడింది, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా చేశాను, సంపూర్ణంగా చేశాను. ప్రియులారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? ప్రేమ కలిగి ఉండాలి, క్షమించే మనసు కలిగి ఉండాలి, ఆదరించే మనసు కలిగి ఉండాలి, ధైర్యపరిచే మనసు కలిగి ఉండాలి, ఇతరుల్ని ప్రేమించే మనసు కలిగి ఉండాలి, ఓర్చుకునే మనసు కలిగి ఉండాలి. ఇది యేసు ప్రభులో ఉంది. అందుకనే లక్షల మందిని, కోట్ల మందిని ఆకర్షించుకున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తున్న మాటలు ఈనాడు నాకు మాకు అని మనం గ్రహించి ఆయన చెప్పినట్లుగా, ఆయన కోరుకున్నట్లుగా, క్రైస్తవ సంఘాన్ని హెచ్చరించినట్లుగా నేను కూడా బ్రతకాలి, నేను కూడా జీవించాలి, నా జీవిత విధానాన్ని, నా జీవన శైలిని మార్చుకొని నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన మీకు ఉండాలని కోరుకుంటూ
నా మాటలు ముగిస్తున్నాను.